నువ్వే అన్నవా లేదా? ఐదు ఊనంగానే ఇస్తా, అట్లా అమ్మినాక ఇస్తా అని అన్నవా లేదా? అట్లా అమ్మినాక ఇస్తా అన్నావు నువ్వు. అట్లా అమ్మినాక కాదు, అది ఇయ్యలేదు. ఇయ్యండి, నేనేం చేయాలి? నువ్వు నాకు ఇయ్యి, నాకు అంతా తెలియదు. గోస అవుతుంది, నేనే గోస పడుతున్నాను. ఎట్లా అడగబుద్ధి అవుతుంది? ఎట్లా అడగబుద్ధి అవుతుందా? నువ్వు ఇస్తాను ఎందుకన్నావు? నువ్వు ఎందుకన్నావు? నేను ఎప్పుడన్నా అడిగినా? ఎప్పుడన్నా అడిగినా? నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా కొన్నావా? ఏమన్నా ఇచ్చినావా నాకు? నీ బిడ్డకైతే పెడతావుగా. ఇప్పుడు నువ్వు కందులు పోతున్నావా లేదా? నాకు మానేడెళ్ళని అందులో సగం నాకు ఇవి. మానేడన్నా ఎన్ని అయినా కానీ నాకు ఇవి. నాకు వండుకోవద్దా నేను? అవేమో ఉంటాయిగా, అవి కూడా ఉన్నాయి. అవి ఈడ ఒక చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉండేగా, అవేమో కాయలు అంటారుగా. నాకు మానడండి, నాకు పప్పుకు ఇస్తానన్నది అక్క. ఐదు ఊనంగానే రా ఇస్తా, అట్లా అమ్మినాక ఇస్తా అన్నది అక్క. దగ్గర ఎక్కడ ఉన్నాయి? 15,000 ఉన్నాయి. దాని దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి? ఖాతాలు జరుగుతుంది అన్నది. అన్నామనే ఇయ్యదా చెప్పు? ఎట్లా తీసుడు అక్క? అక్క నేను ఇస్తా అక్క, ఒక్కటి ఆగక్క, నేను ఇస్తా. ఊరలే ఊరితే దాన్ని బట్టి గుంజు వస్తుంది. అది అబ్బొక్కటి తీయాలా? అది గుంజకు ఇట్లా మట్టి దిత్త కనబడుతుంది. మట్టి దిత్త కనబడుతుంది. ఊరింది ఇదేంది ఊరింది. అది ఊరలే, ఊరుతున్నాయి ఇప్పుడు. చిన్నగా నచ్చింది చూడు. నీళ్ళు కట్టుడు బందేనా? ఇక కట్టాలి. మళ్ళీ కడతలేవు? కొద్దిగా కట్టాలి. మళ్ళీ ఎండిపోతుంది కదా మరి, నీళ్ళు లేనట్టే ఉంటుంది. నీళ్ళు సరిపోక పడతలేదు. టమాటాలు లేవుగా? అవి ఉంటే కాదు ఉంటాయి. అవన్నీ ఒక్కదాన్ని ఎట్లా పంపించాలి ఇప్పుడు? ఏమంటారు మళ్ళా? మరి నీకు ఆమె దోలిపోయినట్లయితే నీకు 3 రోజుల్లోకి పైన ఉంటుంది. ఆమెను రేపు పొద్దుగాల పంపిస్తా. కానీ రేపు పొద్దుగాల కరీంనగర్ పోతాం కదా, టౌన్కి, పోలీస్ స్టేషన్కి. అదే ఉంటాయి, ఇడనే ఉంటా. ఆమె బస్ ఎక్కిస్తా. అదే పంపి అదే నేను ఛార్జర్ కూడా తెచ్చుకోలే అక్క. లేదు, నేనేం పడతలేను. కానీ ఎల్లిపాయ చెట్లు మా అక్క వాళ్ళు పెట్టినారు. ఎల్లిపాయ చెట్లు ఇట్లనంట చూసేది. నేను ఫస్ట్ టైం తీస్తున్నా. ఎవరు? బూడిగలు రాగుతారు. ఇంకా కాలే. ఇది ఇంత పెద్దగా అవుతుందా అక్క? ఇంత అవుతుందా? ఇగో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అమ్మ కట్టెలు చదివేస్తాను. మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. చల్లగాలి. రస్మావా మా జామ చెట్టు, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, టమాటా, సపోటా మంచిగా అనిపిస్తుంది. ఉందాం ఇవ్వాలి మరి. రేపు పొద్దున పోదాం. నేను ఆడ బస్ ఎక్కిస్తా. ఇప్పుడు నేను చీకట్లో ఒక్కదాన్ని పంపించలేనుగా. చెప్పు, ఈడ వచ్చిన పని కాలేదని చెప్పు. నేను చెప్తా అన్నతోటి. చిన్న టమాటాలు ఇగో, రాములకాయలు. ఇంకా అటు ఇంకా గుట్ట మీదకి పోవచ్చు. కానీ నరసింహస్వామి ఇక్కడ
సపోటా చెట్లు మాయి, చిల్పక చెట్లు, మామిడి చెట్టు, చిల్పక చెట్టు, కరేపాకు, పచ్చిమిర్చీలు ఎండిపోయినాయి, చిల్లీ, రెడ్ చిల్లీ. అక్కడ అది కాకల గుట్ట ఉండే, కూలిపోయింది. చిరకాలిలా లస్మవ్వ, నాకైతే కందులు పోయాలి ముందే చెప్తాన్నా. నువ్వు మానేడలో కొన్ని పోయి గుడాలు వేసుకుంటా, చిన్నదానికి గుడాలు వేసి ఇస్తా. ఇక నన్ను కొట్టిండు మా తిరుపతి, ఇలా దాచుకున్నాడు ఇంట్లో హౌస్లో. ఇట్లా కదా ఇవి మంచివే కదా, చెయ్యి అయితే పెట్టిన మరి పొలంలో మంచి నీళ్ళనే మంచిగా కదా. మళ్ళా ఇటు ముందే 1, 2 పోతే ఇబ్బంది అవుతుంది ఇక. 1 వేరే కాదు, 2 వేరే కాదు, పెడతారు కదా చేతి. కాల్వా ఎవరో విజిల్ ఎత్తారు, ఫాస్ట్గా వస్తలేవు అక్క. అత్తయ్య నిండుకో దగ్గర నీళ్ళు ఏడ నిండుకోవాలి, అక్కడ చెత్తది మరి, చెత్త ఉందిగా అక్కడ. చెత్తకు అడ్డం వేసిన, అడ్డం పెట్టి అత్తయ్య నీళ్ళు. అవును, బండలు అడ్డం పెట్టి నీళ్ళు వెళ్తాయి, ఫాస్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇటు పోతున్నాయి, ఇటు కదా ఎల్లుమాడి ఇటు ఉందిగా, అటు పోతుంది. పత్తి చేనుకు కూడా పెట్టుకోవచ్చు మంచిగా నీళ్ళు. ఈ ఇల్లు కడితే ఇప్పుడు ఈడ నీళ్ళకి ఇబ్బంది లేదైతే. అక్కడ నూకాలి, ఎక్కడ ఇప్పుడు వస్తున్నాయి ఫాస్ట్గా. ఫాస్ట్ ఈడ మళ్ళీ ఈడ ఆగినాయిగా, పోతాయి. అక్కడ నిండుకున్న కొద్దీ వెళ్తాయి అన్నట్టుగా. ఈ కట్ట నిండా అయినాక అటు వస్తాయి.
ఇది గడ్డి కదా, ఇది గడ్డేగా. ఈ కట్ట నిండుకుంటే అవి ఎక్కుతాయి. ఇక నిండుకున్నాక అటు ఎక్కి అది నిండుకొని చక్కగా గిట్ల పడి వెళ్తే అక్కడ ఎల్లిమడికి కట్టాలి. అక్కడ ఎల్లిమడికి నిండా వారిస్తే ఇవన్నీ ఎల్లమడికి కట్టేది. అందులో నల్ల నీళ్ళు పడతా కానీ నల్ల నీళ్ళు బాగా వస్తలేదు. ఇది పట్టి తొక్కసిద్దామని నా బాగా. బావ పాయింట్ కదా, దుమ్మ పత్తిది పట్టదా దుమ్ము. ఈ చెట్టు వీకెత్తన్నా. ఎల్లుమాడికి నీళ్ళు కడుతున్నా. ఏం చెట్లు ఇవి? ఎల్లిమడి, ఎల్లిపాయ, ఎల్లిగడ్డలు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, లొల్లి అన్నీ బయటికి పోకుండానే ఉన్నాయి. అంటే వీక్తా చూడు ఇక. అయ్యో ఊరలు అక్కడి బాగా ఊరినాయి కదా. నీళ్ళు కట్టినాం రా నవ్య. పత్తి చెట్లు ఉన్నాయి. అగో మా ప్యాలెస్ అదే. ఇదేనా టాంక్ వల్ల ఇది ప్యాలెస్. మొలకాయ చెట్లు ఉన్నాయి. మునిగాకు చూడు ఎంత బాగున్నాయో. ఇవి కాలువ నీళ్ళు, నల్ల నీళ్ళు కాదు. రా అటు దిగకే గట్ట ఇటు నిన్న తెచ్చిన కాదు. ఇగో పొప్పటి చెట్లు. అబ్బా పొప్పటి పండు తెంపాలా. గిన్నె అబ్బా రేగి చెట్టు ముళ్ళు గుచ్చింది. చిక్కుడుకాయ ఉంది కదా అక్క, తెంపాలా అక్క. దొడ్డు తెంపాలి. నువ్వే తెంపు మరి, దొడ్డు తెంపాలంటే నువ్వే తెంపక్క. కొంతపోదాం తెంపురా. తెంపు. ఇగో మందారాకు కావాలిగా. మందారాకి ఏమి తీసిపోతాం కానీ గిక్కను అడిగేసరికి వెళ్ళిపోతాం. నాకు తెంపరాదు. ఇగో ఇటు ఉన్నాయి ఇవి మొత్తం. ఇక ఏమంటారు నవ్య? వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. రోజు కింటాలు పత్తి ఎడుతుంది. అమ్మా తిరుపతి చెప్పినాడు. ఇది మామిడి చెట్టే కదా అక్క. ఇది పుప్పడి చెట్టు, పుప్పడి కావాలి. ఇక వంకాయలు కూడా ఉన్నాయి 2. ఇక వంకాయలు ఉండని ఎల్లమ్మలక్క. ఎప్పుడు? తెంపుకున్నా పూలన్నీ అక్క. ఎల్లో కలర్ చామంతి ఉండే కదా అక్క, తీసేసిన. అబ్బా జామ చెట్టు ఎందుకు కొట్టేసినావు? వీడిది
సపోటా చెట్టు. అక్క ఇవేమో కాయలు ఉన్నాయి కదా దీనికి. రామ సీతాఫలకాయల అంటే సీతాఫలకాయలేనా? పండు వండితే ఇట్లా కసుకలే తింటారా? నేను ఇవి ఎప్పుడు తినలే మళ్ళా.